ఆ కర్ర ప్రపంచంలో అంత పురాతనమైనది. ఎలోహిం ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ఆ అద్భుతమైన కర్రను స్వచ్ఛమైన నీలమణితో సృష్టించాడు. ఆ కర్రపై ఎలోహిం పేరు యొక్క హీబ్రూ అక్షరాలు మరియు మరో 10 మర్మమైన అక్షరాలు చెక్కబడ్డాయి. ఆ కర్ర చాలా పురాతనమైన కర్ర. దానిని ఎలోహిం నీలమణితో సృష్టించడం అనేది జరిగింది. ఆ కర్ర మీద ఎలోహిం యొక్క పేరు కూడా చెక్కడం అనేది జరిగింది. ఎలోహిం ఈ కర్రను ఆదాముకు ఇచ్చి దానితో ఏదైనా తోటలో నడవమని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అది తరం నుండి తరంకు మారుతూ రావడం అనేది జరిగింది. తర్వాత అది భక్తి గల నోవాహు చేతుల్లోకి వచ్చింది మరియు అతను దానిని షేముకు ఇవ్వడం జరిగింది. షేము దానిని అబ్రహామునకు అందజేశాడు. ఇస్సాకు, యాకోబుకు ఇచ్చాడు. యాకోబు దానిని ఎంతో విలువైనదిగా భావించడం జరిగింది. యాకోబు ఐగుప్తులో చనిపోయే ముందు అతను దానిని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు చనిపోయినప్పుడు ఫరో ముఖ్య సలహాదారులలో ఒకరైన యిత్రో దానిని తీసుకున్నాడు. మిద్యానుకు తిరిగి వచ్చి యిత్రో దానిని తన తోటలో నాటడం అనేది జరిగింది. అక్కడ అది నేలలో చిక్కుకుంది. ఎవరు దానిని మళ్ళీ తీయలేకపోవడం అనేది జరిగింది. మోషే ఐగుప్తు నుండి పారిపోయి చివరకు మిద్యానులో యిత్రో ఇంట్లో ఆశ్రయం పొందినప్పుడు ఆయన తోటలో నడిచి దైవిక కర్రను చూడటం అనేది జరిగింది. మోషే ఆ కర్రను తీసుకుని ఇంట్లోకి తీసుకుని రావడం అనేది జరిగింది. అప్పుడు మోషే దైవజనుడని యిత్రో తెలుసుకున్నాడు. అతన్ని తన అల్లుడిగా ఉండమని ప్రతిపాదించాడు. మోషే సంతోషంగా అంగీకరించాడు. ఈ దైవిక కర్రతోనే మోషే తర్వాత ఎలోహిం ఆజ్ఞ మేరకు ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాడు. ఈ కర్రతోనే మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. బండ నుండి నీటిని బయటకు తెచ్చాడు. మోషే చేతిలో ఉన్న దండం అంటే మోషే కర్ర బరువు ఎంతంటే 40 సేయ అంటే 40 సీహ్ అంటారు. అంటే 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 40 రాత్రింబవళ్ళు ఆయన సీనాయి పర్వతంపై ఉండడం కూడా జరిగింది. 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ కర్ర బరువు కూడా 40 సేహ్ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ దైవిక కర్ర మళ్ళీ దావీదు వంశస్థుడైన మషియాకు చేతిలోకి వస్తుంది. ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారం దానితో మరోసారి అద్భుతమైన అద్భుతాలు చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలీల పూర్తి విమోచన సమయం వస్తుంది. అందరికీ షలోం.